మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహించారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో జరిగిన ర్యాలీకి భారీగా జనం తరలివచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, విశాఖ తూర్పు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మొల్లి అప్పారావు, మాజీ మేయర్ హరి వెంకటకుమారి తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం దుర్మార్గమని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. ఎంఆర్ఓ కార్యాలయాల వరకు ర్యాలీ నిర్వహించేందుకు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణితో పాటు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ఉన్నారు. మాట్లాడదాం. మేడం, ప్రభుత్వం ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత ఎదురైనప్పటికీ కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ముందుకెళ్తోంది. మీరు పోరుబాటు చేపడుతుంటే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఏ విధంగా చూస్తారు? నిజంగా చాలా దారుణం అండి. చంద్రబాబు నాయుడు గారు ఇలా మెడికల్ కాలేజీలని ప్రైవేటైజేషన్ చేయాలి అనుకోవడం చాలా దుర్మార్గకరమైన చర్య. ఎందుకంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకొని పరిస్థితి మనం చూసాము. ఈరోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో రాష్ట్ర భవిష్యత్తు కోసము, పేద ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం అవసరమైన మెడికల్ కాలేజీలని కాపాడుకోవడం కోసం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి గారు, మా అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ విధంగా ర్యాలీలు ఈరోజు చేపడుతూ ఉన్నాము. సంతకాల సేకరణ ఉందో ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ప్రజలు కానీ విద్యార్థులు కానీ స్వచ్ఛందంగా వచ్చి ఈ కోటి సంతకాల కార్యక్రమంలో మేము పెడతామని చెప్పేసి అని ప్రజలందరిలో కూడా దీని మీద అవగాహన వచ్చింది. ప్రజల్లో చైతన్యం పెరిగింది. ప్రజల పక్షాన అలాగే మెడికల్ స్టూడెంట్స్ పక్షాన ఈరోజు మా వైఎస్ఆర్ సిపి మా జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. దీనికి పూర్తి మద్దతు ప్రజలు, విద్యార్థులు అందిస్తున్నారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా పలాసలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన ర్యాలీకి అడుగడుగునా ఆంక్షలు పెట్టారు పోలీసులు. వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి ర్యాలీ చేస్తున్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అడ్డుకున్నారు. ఈ క్రమంలో అప్పలరాజు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీస్ జులుం నశించాలంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు. నేను అడుగుతా ఉన్నా, గత 3 టర్ముల్లో కానీ ఈ టర్మ్లో కానీ మీ ఎంటైర్ కెరియర్ లో, మీ ఎంటైర్ టెన్యూర్ లో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ అయినా మీరు తీసుకొచ్చారా అని నేను అడుగుతా ఉన్నా. క్రీస్తు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 14-19లో ఆంధ్రప్రదేశ్ లో 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని కొత్తగా మొదలు పెట్టారు. మరి మన నాయకుడైతే ప్రతి జిల్లాలో, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉండాలని, ప్రతి పేదవాడు కూడా డాక్టర్ కావాలన్నటువంటి వాళ్ళ ఆకాంక్షల్ని నెరవేర్చుకోవాలన్నటువంటి ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలు ఇప్పించినటువంటి నాయకుడిది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.